హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ సమన్వి ఆఫీషియల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో ఏం కంటెంట్ అని అంటే ఏం లేదు, మార్నింగ్ నుంచి నైట్ వరకు లేదంటే ఈవినింగ్ వరకు అయితే తీద్దామని అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ టైం తీస్తున్నాను. ఇది ఎలా వస్తుంది, ఏం తీస్తాననేది కూడా నాకు ఐడియా లేదు. సో కంటిన్యూగా చేస్తానా లేదా అని కూడా ఐడియా లేదు. సో ఫస్ట్ టైం కదా, ఇప్పుడు హ్యాండ్ ఇలా పట్టుకుంటే హ్యాండ్ గుంజుతుంది. సో అందరూ ఎలా తీస్తారో ఏంటో తెలీదు. అయితే మీకు ఒకటి చూపించాలా, నేను ఇంకా రీల్ కూడా పోస్ట్ చేయలేదు. సో ఇది వచ్చేసి నేను డ్రాయింగ్ చేశాను. ఎలా అని చెప్పండి. సో మనిషికి ఏదన్నా టాలెంట్ ఉంటుంది అని అంటారు కదా. సో నాకు ఇది ఒక టాలెంట్. నాకు పెయింటింగ్ అన్నా డ్రాయింగ్స్ అన్నా సో ఇలా వేయడం ఇష్టం అనమాట. కింద కూడా నేను లాస్ట్ నా వీడియోస్లలో పెట్టాను ఒకటి పెయింటింగ్, హార్ట్ సింబల్ పెయింటింగ్స్. సో చాలా బాగా వచ్చింది అదైతే. ఇంకా ఒకళ్ళిద్దరు చూసి స్టిక్కరా అని అనుకున్నారు, కానీ అది స్టిక్కర్ కాదు, నేనే వేశాను. సో మనసుతోటి వేస్తే, అంటే మంచి మనసుతోటి ఇంట్రెస్ట్ తోటి వేస్తే చాలా బాగా వస్తుంది అంటారు కదా. సో చాలా బాగా వచ్చింది. సో ఇది కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మిక్కీ మౌస్. సో ఇలా సింపుల్గా ఇక్కడ బోర్డు ఉట్టిగా ఉంది అని చెప్పేసి అలా అయితే వేసాను అనమాట. సో ఇది ఇప్పుడు వచ్చేసి మా టైం 9:30 అవుతుంది. అందరు వెళ్ళిపోయారు. మా చిట్టి పాప అయితే బజ్జుంది, చూపిస్తాను. ఇప్పుడే పడుకుంటాను, అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతాను. సో మా చిట్టి పాప అయితే బజ్జుంది. ఇప్పుడు నా వర్క్ ఏంటి అని అంటే, ఇవాళ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే కాబట్టి నేను ఫ్రైడే దీపం ముట్టించుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. అయితే ఇప్పుడు నేను ఫ్రైడే దీపం అయితే ముట్టించుకున్నాను దేవుడికి. సో పూజ చేసుకోవాలి. ఇప్పటికైతే వర్క్ అయిపోయింది. ఇవాళ వచ్చేసి నల్లు వచ్చింది. మళ్ళీ మాకు డే బై డే వస్తుంది. సో నీళ్ళు పట్టడము, బాసలు తోమడం, వంట చేయడం, మా పాపని రెడీ చేసి స్కూల్కి పంపించడము, ఇంకా అయినాయి పనులు. ఇప్పుడైతే నేను ఏం కర్రీ చేశానంటే పెసరపప్పు టమాటా చేశాను. సో ఇది అనమాట. ఇప్పుడు ఏంటి అని అంటే, కొంచెం ఇల్లు కూడా ఊడ్చేసాను. తూడ్చేసి స్నానం చేసుకొని దేవుడికి దీపం ముట్టించి ఇంకేదైనా తినాలి. సో మా దేవుడు వచ్చేసి ఇక్కడ. సో అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి, ఏం చేయాలి అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్టే చెప్తున్నాను, లాస్ట్కి చెప్పే అంత ఉంటుందో లేదో తెలీదు. సో ఈ పని అయిపోయేలోపే మా పాప లేచేస్తుంది. ఇంకా తను లేచాక తనకు తినిపించి తనని ఫ్రెష్ చేయించి ఇంకా వేరే ఏదైనా పని చూసుకోవాలి. అంటే అండ్ ఇది ఎలా ఉందో, మంచిగా ఉందా లేదో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా లోపల కూడా వేసాను, అదంతా నార్మల్గా ఏదో డిజైన్ వేసాను. ఇదైతే చాలా బాగా అనిపించింది. మిక్కీ మౌస్ ముక్కు. సో ఇదనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తాను, చూసేయండి. బాయ్ కాదు, మళ్ళీ వస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకేం లేదు, మార్నింగే ఇల్లు చేశాను కాబట్టి ఇప్పుడైతే మాప్ అయితే కొట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్గా అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే, నేను ఎంత పని చేస్తానో మా పాపను పడుకోబెట్టి ఆ పని అయ్యేంత వరకు మా పాపలు ఇవ్వదు. చూస్తున్నారు కదా, మాప్ కొట్టేసి నేను తులసమ్మని పూజించుకొని ఇవన్నీ కడుపుని పూజించుకొని దీపం పెట్టేసరికి లేవలేదు. నేను కరెక్ట్గా వీడియో క్లిప్ అసలు తీయలేదు, కానీ నేను అన్నం ముందలకి పెట్టుకునేసరికి కొంచెం ఒక 4-5 ముద్దలు పెట్టుకునేసరికి మా పాప ఏడ్చుకుంటూ వచ్చింది. డైలీ ఇదే అవుతుందండి. సో ఏంటో అసలు అది అర్థం కాదు. అంటే అంటారు కదా, అసలు తల్లి అన్నం ముందు పెట్టుకునేసరికి పిల్లలకి మేలుకు వస్తుంది అది ఇది అని. ఇంకా అంతే కదండి. సో అలా మేనేజ్ చేసుకుంటూ అయితే చేసుకున్నాను. సో నా ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువ ముగ్గులు రావు, ఒక 2-3 ముగ్గులే వస్తాయి. ఇంకా అవే వేస్తుంటాను అనమాట. అండ్ మా కడపకి పూజిస్తే నేను మా చిట్టి పాప అస్సలు ఉంచదు. తనైతే వచ్చి బొట్లు పెడతా ఉంటుంది, తనకి పెట్టుకుంటూ ఉంటుంది కడప బొట్టు తీసేసి.
ఇంకా ఒక్క విషయం అయితే అసలు షాకింగ్‌గా ఉంది. ఏంటి అనంటే, నేను కడపని ఎలా పూజిస్తానో తను సేమ్ అసలు తనకి 1½ ఇయర్స్ అండి. ఇంకా 1½ కూడా కంప్లీట్ కాలేదు. 14 మంత్స్ అనుకోండి. సో, తను అబ్జర్వ్ చేసి నేను అసలు షాక్ అయ్యాను. నేను నెక్స్ట్‌లో ఎప్పుడన్నా క్యాప్చర్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను. అయితే తను చూసి సేమ్ నేను ఎలా పూజిస్తానో అంటే ఇలా కడపని కడగడము, ఇలా బొట్లు పెట్టడం అయితే చేస్తుంది తను. నాకు చాలా స్వీట్‌గా అనిపించింది, క్యూట్‌గా. సో, ఇక్కడైతే నేను అన్నం అయితే తినేస్తున్నాను. సో, నాకు ఏదున్నా పర్వాలేదు తినేస్తానండి. అడ్జస్ట్‌మెంట్ అనేది చేసేసుకుంటాను. అది నాకు మాత్రమే తెలుసు. ఇంకోళ్ళు అనలేరు కదా! సో, ఎవరి అడ్జస్ట్‌మెంట్ వాళ్ళది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కర్రీ అయితే చాలా బాగా అనిపించింది. సో, ఇంకొకటి నేను ఇక్కడ చాలా డల్‌గా ఉన్నాను. ఏంటి అనంటే మా పెద్ద పాప స్కూల్ టైంకి కరెక్ట్ వర్షం పడ్డది. తను ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి సో, ఇక్కడి వరకు అయితే వీడియో తీశాననమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.